హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హెచ్కే రైడర్ 96. ఈరోజు వచ్చేసి మన హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ అయిన ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాను నేను మా ఫ్రెండ్స్. మేము ఖైరతాబాద్ గణేష్ చూడడానికి మార్నింగే వెళ్తున్నాం. మార్నింగే ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది, ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది, అందుకనే మేము మార్నింగ్ బయలుదేరుతున్నాం. సో ఎందుకంటే మార్నింగ్ టైంలో వెళ్తే మనకు ఈజీ అయిపోతుంది. మనకు జర్నీ కూడా 15 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మరూర్ దగ్గర నుంచి ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి 15 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ మనం ఫ్యూల్ కొట్టించుకుందాం. ఫ్యూల్ కొట్టించుకున్న తర్వాత మనం వెళ్తూ మాట్లాడదాం. సో ఫ్యూయల్ కంపల్సరీ, మనం వీకెండ్లో బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీ ఫ్యూయల్ చూసుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ వీకెండ్లో చాలా ఉంటుంది. ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే గంటలు పడుతుంది, గంటలు ట్రాఫిక్లో వెయిట్ చేసి వస్తుంది. ఒక్కసారి పెట్రోల్ అయిపోయింది, ఆ ట్రాఫిక్లో టార్చర్ ఉంటుంది. అందుకనే ఫ్యూయల్ కొట్టించుకోవాలి. వీకెండ్లో ఫస్ట్ మనం బయటికి వెళ్ళామంటే ఫస్ట్ పెట్రోల్ చూసుకోవాలి. పెట్రోల్ చూసుకున్న తర్వాత మనం బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ బంకులు రేర్గా ఉంటాయి, మస్తు లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది పెట్రోల్ బంకు. సో అందుకనే మనం ఫ్యూయల్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి వీకెండ్లో మనం బయటికి వెళ్తే. సో మార్నింగ్ వెళ్తే ఇలా ఫ్రీ ఉంటుంది రోడ్ అంతా, సో ట్రాఫిక్ ఉంటుంది, ఎటైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సిగ్నల్స్ కాడ టైం కూడా తక్కువ అయిపోతుంది, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి గంట వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇది ఇంత ఫ్రీ ఉంది కదా రోడ్డు, ఇది నార్మల్ వర్కింగ్ డేస్లో అయితే అసలు ఇంత ఫ్రీ ఉండదు, ఫుల్ ఉంటుంది. చూడడానికి అయితే ఇట్లా ఎంటీ కనబడుతుంది, కానీ ఇది చూసి మాత్రం హైదరాబాద్లో ట్రాఫిక్ ఉండదు అనుకోకూడదు. మార్నింగ్ టైంలో, అది కూడా వీకెండ్ మార్నింగ్ టైంలో మాత్రం ఇంత ఫ్రీ ఉన్నది. నార్మల్ వర్కింగ్ డేస్లో అయితే ఇంత ఫ్రీ ఉండదు. హైదరాబాద్లో మరి ఫ్లైఓవర్ యూజ్ చేయడం బెటర్, ఎందుకంటే కింద సిగ్నల్స్ ఉంటాయి, ఎక్కువ సిగ్నల్స్ కిందనే ఉంటాయి. పైన మన ఫ్లైఓవర్ల పైన సిగ్నల్స్ ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఫ్లైఓవర్ కూడా తెలియాలి, ఏ ఫ్లైఓవర్ ఎక్కితే ఎటు సైడ్ వెళ్తుందని. సో గూగుల్ మ్యాప్లో మనం చూసుకున్నప్పుడు కంపల్సరీ జూమ్ చేసి చూసుకోవాలి, ఆ ఫ్లైఓవర్ కిందికి వెళ్తుందా పైకి వెళ్తుందా చూసుకొని మరీ ఎక్కండి. కొంతమంది తెలియక ఏంటంటే అందరూ వెళ్తారు అని చెప్పేసి ఫ్లైఓవర్ యూజ్ చేస్తారు, అది ఎక్కడికి వెళ్తారో తెలియదు. సో అందుకనే మీరు ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఫస్ట్ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఈ రూట్ ఎటు దిక్కు వెళ్తుందని చెక్ చేసుకున్న తర్వాత ఎక్కండి. ఈ సెక్రటరీగా ఈరోజు మార్నింగ్ ఎంత ఫ్రీగా ఉందంటే అసలు ఇప్పుడు నేను పోయే ఏరియా అసలు 2 days తర్వాత అసలు ఇక్కడ అసలు బైక్లకు కానీ కార్లకు కానీ అలా ఉండదు, ఓన్లీ లారీస్కే. ఎందుకంటే ఓన్లీ నిమజ్జనం ఉన్న వెహికల్ మాత్రమే వెళ్ళాలి లోపలికి. ఇక్కడ ఇంత ఉండదు, నడుచుకుంటూ పోడేదంతా. ఇప్పుడు చూడడానికి ఇంత ఫ్రీగా ఉంది కదా, ఒక్క 2 days తర్వాత ఇక్కడ నిల్చోడానికి జాగా కూడా ఉండదు, మొత్తం ఎటు చూసినా క్రౌడే ఉంటారు. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇప్పుడు నిమజ్జనం ఆల్రెడీ స్టార్ట్ అయింది, 3 days నుంచే స్టార్ట్ అయింది, కానీ క్రౌడ్ ఏం లేదు. మార్నింగ్ కదా, ఇంత మార్నింగ్ ఎవరు నిమజ్జనం చేయడు. సో ఈవినింగ్ ఆఫ్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ ఖైరతాబాద్ ఈ బ్రిడ్జ్ ఎక్కినామంటే, ఫ్లైఓవర్ యూజ్ చేసినామంటే కొంచెం రూట్ తెలుస్తుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ తెలియక గూగుల్ మ్యాప్ పట్టుకొని పోతే మాత్రం తింపుతుంది. సో అందుకని చూసుకొని వెళ్ళండి. మీకు 1-2 సార్లు మీ రూమ్ నుంచి చెక్ చేసుకుని వెళ్ళండి. మెట్రోకి ఈజీగా ఉంటుందా, మీకు బైక్ మీద ఈజీగా ఉంటుందా, ఎలా అయితే ఇది. కార్లు బైక్లు మాత్రం తెచ్చుకుంటే మాత్రం పార్కింగ్ మాత్రం దొరుకుతుంది. సో మీరు చూసుకొని రండి. వీటికైతే బైక్స్ అంటే ఎక్కడో అడ్జస్ట్ చేయొచ్చు, కానీ కార్లు మాత్రం కష్టం. సో మీరైతే మ్యాక్సిమం మెట్రోకి రండి, మెట్రోకి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. మెట్రో నుంచి డైరెక్ట్ మన గణేష్ దగ్గరికి మనకు ఫ్లెక్సీలు ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేమైతే మా ఫ్రెండ్ కూడా బండి పెట్టడానికి వెళ్తున్నాం. అర్థం కాలే. మనం ఖైరతాబాద్ ఎంటర్ అయితే చాలు, మనకు గణేష్ దగ్గర పోవడానికి చాలా ఫ్లెక్సీలు ఉంటాయి, ఎట్లెట్లా పోవాలని ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూపెట్టే ఏరియా మొత్తం అసలు ఒక 1 hour తర్వాత అసలు నిలబడడానికి జాగా కూడా ఉంటుంది, ఎందుకంటే మొత్తం క్రౌడ్ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఎవ్వరు లేరు. సో అందుకని మేము మార్నింగ్ వచ్చినాం. కొంచెం లేట్ అయింది అనుకో, అసలు లైన్ కాదు కదా, అసలు ఏం దొరకదు ఇక్కడ. లైన్లో నిలబడి చిరాకు వస్తుంది. అందుకనే సో ఎర్లీ మార్నింగ్ వచ్చినాం మేము. సో ఇక్కడ చూసుకోండి, వినాయకుడు ఇంకా చాలా దూరం ఉంది, ఇక్కడి నుంచే లైన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇంత స్టార్ట్ అయింది, ఇంకా కొంచెం లేట్ అయింది అనుకో డైరెక్ట్ మెట్రో కాంచి స్టార్ట్ అయితే లైను. మేము వచ్చినాక 5 minutesకి ఎంత లైన్ పెరిగింది చూడండి. జస్ట్ మేము వచ్చి ఇట్లా లైన్ కట్టినాం, ఇప్పుడు ఎంత క్రౌడ్ పెరిగిద్దో. అందుకే మార్నింగ్ టైం రావాలి. ఇప్పుడు మార్నింగే ఎంత క్రౌడ్ ఉందంటే ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ వరకు ఎంత క్రౌడ్ అవుతుందో సో మీరు చూసుకోండి. మేము వచ్చాక జస్ట్ 5 minutesకి, మేము వచ్చినప్పుడు ఎంత ఫ్రీ ఉంది, ఇప్పుడు ఎట్టుంది చూడండి. జస్ట్ ఇది మార్నింగే, మేము మార్నింగ్ 6-7 ఆ టైంకి వస్తుంది, ఇట్టుంది క్రౌడ్. ఇంకా ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే ఇక చెప్పలేము. సో అందుకనే మార్నింగ్ వచ్చింది బెటర్ మేము.
నా తప్పకుండా నువ్వు ఉంటే నాకు అంటారు నువ్వు పోతే పోతారా నువ్వు ఇది యూట్యూబ్లో స్పెషల్ అని చెప్పాలి అన్ని ఫోన్లో ఉన్నారు ఆయన ఒక్కరా డైరెక్ట్ చూడలేదు అలాగే చెప్తాడు ఆయన శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు 150 రూపాయలు విధంగా సమర్పిస్తున్నారు. విరాళాలు కానుకలు భక్తుల పేరు కానుక సుజాత గారు కుటుంబీకులు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. సాయి వర్షిత్ ఫ్యామిలీ ఎగ్జిట్ ఆఫీసర్ బాలగౌడ్ ఎగ్జిట్ పాయింట్ లో ఉన్న ఆఫీసర్ 100 రూపాయలు విరాళం సమర్పిస్తున్నారు. భక్తులు తీసుకోండి. హలో 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 సురేష్ బాబు మైత్రి 20 రూపీస్ ఓం ప్రకాష్ రావు వారి కుటుంబంలో ఖైరతాబాద్ కైలాసానికి వచ్చి 1020 రూపాయలు విరాళంగా సమర్పిస్తున్నారు. 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కిషోర్ ముదిరాజ్ 501 రూపాయలు విరాళంగా సమర్పించుకున్నారు. భక్తురాలు అమ్మగారు సమర్పించుకున్నారు. చంద్రశేఖర్ గారు 20 రూపాయలు. ఎందుకు రోజా శ్రీను 101 రూపాయలు విరాళంగా సమర్పిస్తున్నారు. దయచేసి చంద్రశేఖర్ వారు గారు ఖైరతాబాద్ కైలాసాలకు వచ్చి 51 రూపాయలు భక్తులు గమనించాలి. మండపం ముందున్న భక్తులు ఒకసారి గమనించండి. మీ వెనుక పోలీసు వాళ్ళ రోపార్టీ వాళ్ళ సభ్యులు వస్తున్నారు. మీరు క్లియర్ చేయనందున నేను మా ఫ్రెండ్స్ పొద్దున్న దర్శనం కాబట్టి దర్శనం మాత్రం మస్తు అయింది, చాలా హ్యాపీగా ఉంది. సో మీ కొంచెం లేట్ చేసినా సేమ్ ఇదే యాస్టీజ్ ఇట్టే లైన్లో వెయిట్ చేసేవాళ్ళం. సో మేము మార్నింగ్ వచ్చినాం కాబట్టి బెటర్ అయింది దర్శనం. వారి కుటుంబీకులు ఖైరతాబాద్ మాట్లాడు